కలుగుతాయి. బాప్టిజం తీసుకోవాలని ప్రయత్నిస్తారు. ఎంతో కాలం నుండి దే విల్ పుట్ ఇట్ ఆఫ్. కానీ సడన్గా సరే ప్రేరేపించబడి తీసుకుందాం అంటారు. కుటుంబంలో అంత నరకము, హెల్ బ్రోక్ లూజ్ అని అంటారు కదా. లిటరలీ దే ఫీల్ హెల్ బ్రోక్ లూజ్. అట్లాంటి పరిస్థితులు ఏం చేస్తారు తెలుసా? నేను ఈ బాప్టిజం తీసుకుంటున్నాను కాబట్టి ఈ నరకము బయటపడ్డది నా జీవితంలో, కాబట్టి నేను తీసుకోను, నా వల్ల అవ్వదు, నాకు భయం వేస్తుంది, నా వల్ల జరగదు అని అంటూ ఉంటారు. చాలామంది యవనస్తురాలు వచ్చి చెప్తూ ఉంటారు. కానీ నేను వారికి అట్లాంటి అప్పుడు చెప్పేది ఏంటో తెలుసా అండి, ఇంకా ఇంకా అడుగు ముందుకు వేయండి, ఇంకా అడుగు ముందు వేయండి. అపవాది ఎట్లా అంటే, కుక్కలు చూస్తుంటాం కదండి, కుక్కలు ఎలాగ ఉంటాయి, మరి ముఖ్యంగా వీధుల్లో కుక్కలు, వీధి కుక్కలు ఎలా ఉంటాయి. ఎవరైనా మనిషి వెళ్ళేటప్పుడు మధ్యరాత్రి అర్ధరాత్రి సమయంలో వెళ్ళేటప్పుడు బెదిరించడానికి, భయపెట్టడానికి అరుస్తుంటాయి. అరుస్తూ ఉన్నప్పుడు మనలో భయము కలుగుతున్నప్పుడు ఏమంటాయి తెలుసా? మన దగ్గరకు వచ్చి కరవటానికి ప్రయత్నిస్తాయి. అదే ఆ మనిషి ధైర్యంగా నిఠారుగా బలవంతునిగా నిలబడి నడుస్తూ ఉంటే అవి దాడి చేస్తాయా, అసలు కాడతాయా, అసలు కరవటానికి వస్తాయా? మొరగవు. ఎందుకంటే మొరగే కుక్క కరవదంట. ఎందుకు? The enemy is like that. If he senses fear in your life, మీ జీవితంలో భయము చూస్తున్నాడు అనుకోండి, ఈ విషయంలో నాకు భయం వేస్తుంది, ఈ విషయంలో ఈ అడుగు వేయాలంటే భయం, he immediately senses, oh this person is fearing, ఈ విషయంలో భయపడుతున్నాడు కాబట్టి ఇంకా భయపెడదాం, ఇంకా మొరుగుదాము, ఇంకా వెనక్కి లాగుదాము అని అంటూ ఉంటాడు. కుక్క వంటి స్వభావమే. ఎంత భయపడితే అంత మొరుగుతాడు, ఎంత ధైర్యంగా నిలబడతాడో అంత వెనక్కి పారిపోతాడు. సైతానా వెనక్కి పొమ్ము అని చెప్పగలిగిన యేసులాగా ఉంటారా అండి? ఈరోజు ధైర్యం కావాలి. ఈరోజు కేవలం క్రైస్తవులు, విశ్వాసాలు అనపడటంతో ఏ లాభం లేదండి. యూ హ్యావ్ టు నో వాట్ ఇస్ ఫైట్, స్పిరిచువల్ ఫైట్. ఆత్మీయ పోరాటం అంటే ఎట్లుంటుందో మీరు తెలుసుకోవాలి. ఇది సులభమైనది కాదు. ప్రతి విశ్వాసికి ఆత్మీయ పోరాటాలు వస్తాయి. కానీ చాలా మంది వెనక్కి లాగబడుతున్నారు, కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే ఈ ఒక్క భయం బట్టి వాడిని అనుమతించి, సరే వాడు నన్ను భయపెడుతున్నాడు కదా, నాకు భయం వేస్తుంది కదా, నేను ఆగిపోతా అని ఆగిపోయి ఉన్నారు. అందుకే నేను జీవితంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు నేను తెగిస్తా, నాకు భయం వేసిన, ఫియర్ ఇస్ నాట్ అబ్సెన్స్ ఆఫ్ కరేజ్. చాలామంది భయం అంటే ఇది కరేజ్ లేక, నో 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 నాట్ దట్. ఇన్ స్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్ యూ స్టిల్ చూస్ టు కమ్. ఇంకా నేను పోరాడతా, ఇంకా నేను చేస్తా. నాకు భయం లేదా? ఎన్నిసార్లు పోరాడి, నేను ఎన్నిసార్లు ప్రీచ్ చేసిన, ఎన్నిసార్లు పాటలు పాడినా భయం ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇంతమంది మనుషులు లైవ్లో ఇక్కడ ఉన్నారంటే భయం ఉండదా? ఇట్ ఈస్ నాట్ అబ్సెన్స్, ఇట్ ఈస్ నాట్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్, సారీ. కరేజ్ ఇస్ నాట్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్, బట్ యూ స్టిల్ చూస్ టు డూ ద రైట్ థింగ్. యూ స్టిల్ చూస్ టు డూ, ఓకే ఐ హ్యావ్ టు ఫైట్, ఐ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ మై సెల్ఫ్. నా కొరకు నేను చేయాల్సిందే. నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? నువ్వు పోరాడకపోతే దేవుడు పోరాడలేడండి. ఎలాగ పోరాడతావు అంటే దేవుని సహాయంతో పోరాడతాం, సొంత శక్తి కాదు. దేవా నేను పోరాడుతున్నాను. అందుకే మొదట్లో చెప్పాను, నేను ఎప్పుడైనా వాక్యము ప్రకటించాలి, లేకపోతే కొంతమందికి ప్రార్థన చేయాలంటే నేను అంటాను, దేవా నేను యుద్ధానికి వెళ్తున్నానయ్యా, నాకు తెలుసు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో. ఇది సులభం కాదు. అపవాది ఎప్పుడైతే బలమైన మీటింగ్ జరుగుతుందో, బలమైన కూడిక జరుగుతుందో, ఎంతోమంది సాక్ష్యాలు ఇస్తారో అప్పుడే చెలరేగుతాడు. ఇంట్లోనో ఎవరో ద్వారానో, ఏదో మాటల ద్వారానో, లేకపోతే ఏదో అపాయమో, ఏదో తెగులో తెస్తూ ఉంటాడు. ఎప్పుడు చెప్తూ ఉంటానండి, ఏదో మంచి మీటింగ్ జరిగింది అనుకోండి, రక్తాలు చూస్తూ ఉంటాం. రక్తం అంటే ఎవరికో దాడియో, ఇంట్లో బిడ్డలకి, చిన్న బిడ్డలకి అపాయమో, లేకపోతే పెద్దగా వారికి భయంకరమైన ఫీవర్స్ రావటమో, ఇవన్నీ చూస్తుంటాం. ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఇవన్నీ వస్తుంటే అబ్బా అర్థమైపోయింది, ఈ దయ్యాన్ని గద్దిద్దాము, మనము జయముతోటి ముందుకు వెళ్దాం. ఎప్పుడైనా బలమైన మీటింగ్ జరిగింది అనుకోండి, బిడ్డలకి దాడి జరుగుతుంది, లేకపోతే ఇంట్లోనో, లేకపోతే బయటనో, లేకపోతే యాక్సిడెంట్స్ అవుతుంటాయి. అట్లాంటి పరిస్థితిలో అనుకుంటా ఉంటాం, దేవా నీవే కాపాడయ్యా, నీ పని మేము చేస్తున్నాం, మా పని నువ్వు చూసుకోయ్యా, నువ్వు చూసుకో, నువ్వు ముందుండి పోరాడు. కానీ ఎప్పుడు కూడా నాకు ఈ పోరాటాలు వస్తున్నాయి, నేను ఆపేస్తా, నాకు ఈ శోధనలు వస్తున్నాయి, నేను ఆపేస్తా. ఇప్పుడు ఎంత మొండితనం వచ్చేసిందంటే, చేస్తావా, పోరాడతావా, బాణాలు విసురుతావా, ఇంకా చేస్తా చూసుకో, ఇంకా పోరాడతాను చూడు, నేను మాత్రం ఆపేది. చచ్చిపోతే ఏంటి, డైరెక్ట్ ప్రమోషన్ టు గ్లోరీ, నో ప్రాబ్లం, ఐ విల్ స్టిల్ కీప్ ఫైటింగ్, ఐ విల్ డూ వాట్ గాడ్ హెస్ ఆస్క్డ్ మీ టు డూ అని చెప్పి కొన్నిసార్లు తెగిస్తున్నాము. మన జీవితాల్లో కూడా జయము కావాలంటే తెగించాలి.
పోరాటాల్లో, ఈ అంధకార పరిస్థితుల్లో జయము కావాలంటే తెగించాలి. భయపడకండి, భయపడకండి. భయపడితే వాడు బాగా గుర్తిస్తాడు. భయపడకుండా ముందుకు సాగుతూ, దేవా ఈ అంధకారాన్ని వెలుగుగా చేసేది నువ్వు ఒక్కడవే, నా మనసులో చెలరేగుతున్న ఈ గందరగోళం నిమ్మల పరచగలిగేది నువ్వు ఒక్కడవే,